నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబాబీ గ్రామంలో జరిగిన దోతరే బాలాజీ హత్య కేసును కుంటాల పోలీసులు వేగంగా ఛేదించారు. ఘటన జరిగిన 2 రోజుల వ్యవధిలోనే నిందితురాలిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఈ నెల 3వ తేదీన బాలాజీ తన భార్య పీరాబాయితో కలిసి మద్యం సేవిస్తుండగా కుటుంబ విషయాలపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తురాలైన పీరాబాయి చొక్కాతో గొంతు బిగించి బాలాజీని హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టి గ్యాస్ సిలిండర్ పైపు కోసి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, విచారణలో లభించిన సమాచారంతో అసలు విషయాన్ని వెలికితీశారు. ఈ కేసులో నిందితురాలు పీరాబాయిని అరెస్ట్ చేసి భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 103, 238 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కుంటాల పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భైంసా ASP సాయికుమార్, భైంసా రూరల్ CI ప్రవీణ్ కుమార్, కుంటాల SI తదితరులు పాల్గొన్నారు. కుంటాల మండలంలోని లింబాబీ గ్రామంలో దోత్రే బాలాజీ అనే వ్యక్తి చనిపోయి గ్యాస్ సిలిండర్ మీద పడి చనిపోయి ఆ తర్వాత అంత్యక్రియలు చేసే క్రమంలో పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ రాగానే మనము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన తరుణంలో మనకి ఏం తెలిసిందని అంటే ఈ దోత్రే బాలాజీ డిసీజ్డ్ పర్సన్ తాగి వచ్చి మధ్యలో వాళ్ళ తాతతోని గొడవపడి వాళ్ళ తాతను కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత వీళ్ళ భార్యతో కూడా గొడవ జరిగింది. వీళ్ళ భార్య ఇంట్లోకి తీసుకుని వెళ్ళిన తర్వాత తాళం వేసుకున్నారు. లోపల తాళం వేసుకున్న తర్వాత ఇద్దరు గొడవపడ్డ తర్వాత వీళ్ళ భార్య మనకు కన్ఫ్యూజ్ చేసింది ఏమనంటే ఆఫ్టర్ స్కఫుల్ లోపల గొడవ జరిగిన తర్వాత కింద పడిపోయాడు వాళ్ళ భర్త. కింద పడిపోయిన తర్వాత అతని షర్ట్ గట్టిగా పట్టుకొని మెడ దగ్గర ఉరిలాగా బిగిస్తూ గట్టిగా పట్టుకొని అతని ఊపిరాడకుండా చనిపోయేంత వరకు పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడు తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ కూడా డిసపియర్ చేయడానికి, అంటే అతని పైన ఉన్న బ్లడ్ మార్క్ ఉన్న షర్ట్ని తీసేసి ఆ తర్వాత అక్కడ ఉన్న బ్లడ్ కింద పడిన బ్లడ్ కూడా చూడడం జరిగింది. మనము దీనికి తగ్గట్టు సెక్షన్స్ కూడా మనము మర్డర్ ఇంకా డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ కింద సెక్షన్స్ ఆర్డర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనము ఆ బ్లడ్ స్టెయిన్ క్లాత్ మనం రికవర్ చేయడం జరిగింది. అండ్ శారీ ఏదైతే యూజ్ చేసి అక్కడ కింద బ్లడ్ తూడ్చారో అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అక్యూజ్ని అంటే వాళ్ళ భార్యని మనము అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నాం. థ్యాంక్ యూ.